మన ఇళ్లల్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి అని డీటెయిల్గా చెప్పేదే ఈ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్. యాక్చువల్గా మనం ఫస్ట్ కొత్త ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ పిలవాల్సింది లైన్ మ్యాన్ని. ఆ లైన్ మ్యాన్ ఏం చేస్తాడంటే 2 వైర్స్ని తీసుకుంటాడు. అందులో ఒకటి లైవ్ వైర్ అండ్ ఇంకొకటి న్యూట్రల్ వైర్. ఈ 2 వైర్స్ని తీసుకొని ఏం చేస్తాడంటే ఆయన ఎలక్ట్రిక్ పోల్ నుంచి మన ఇంటి దగ్గర వరకు ఒక కనెక్షన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ లైవ్ వైర్ అన్న దాంట్లో మనకు పాజిటివ్ ఛార్జ్ అన్నది ఉంటుంది అండ్ న్యూట్రల్ వైర్లో నెగిటివ్ ఛార్జ్. సో ఈ 2 వైర్స్కి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇన్ ఇండియా ఇట్ ఈస్ 220 volts. అది స్టాండర్డ్ లిమిట్ ప్రొవైడెడ్ బై అవర్ గవర్నమెంట్. సో ఈ రకంగా ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ని ఫస్ట్ మనం కనెక్ట్ చేయాల్సింది ఏదానికంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఫ్యూజ్కి. ఇది యాక్చువల్గా మనకు ఇంటి బయట ఉంటుంది ఈ ఫ్యూజ్ అన్నది. ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందనే విషయాన్ని మన ప్రీవియస్ వీడియో చూసి నేర్చుకోండి. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తర్వాత మనం ఈ లైవ్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని ఈ రకంగా ఎలక్ట్రిసిటీ మీటర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ యొక్క యూజ్ ఏంటంటే మనం మన ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ క్వాంటిటీ ఎంత అని ఒక రీడింగ్ ఇస్తుంది. యాక్చువల్గా మన కరెంట్ బిల్లో ఆ లైన్ మ్యాన్ ఇక్కడ తీసుకునే రీడింగ్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ నుంచే తీసుకుంటాడు. మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు, ఇంటి బయట ఉంటుంది యాక్చువల్గా ఇది. సో ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ అన్నది మనకు ఎంత కన్జ్యూమ్ అయ్యింది ఎలక్ట్రిసిటీ ఒక ఇంట్లో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.